నమస్కారం. అదృష్ట కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మంతా వెంకట సూర్యనారాయణ శర్మ. ఇప్పుడు రాశి ఫలాలు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణంగా కనబడుతోంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించిస్తే అందులో సఫలీకృతమయ్యే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఆటుపోట్లు కొంత వ్యాపారంలో వచ్చినప్పటికీ కూడా నిలదొక్కుని లాభసాటిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతోంది. విద్యారంగంలో ఉన్నవారికి, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగం చేసుకున్న వారికి కొంతవరకు అధికారుల నుండి కూడా మన్నన పొందే అవకాశం కనబడుతోంది. విదేశీ యానానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యేటట్టుగా కనబడుతోంది. ఈరోజు ఏ కార్యం సాధన చేసినా కూడా మంచి ఫలితాలు కనబడేటట్టుగా ఉన్నాయి. ప్రత్యేకించి భూ సంబంధన వ్యాపారాలు చేసేవారికి, కన్స్ట్రక్షన్ లైన్లో ఉండేవారికి, విత్తనములు వ్యాపారం చేసేవారికి కొంత లాభము, కొంత నష్టము రెండూ జరిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఈరోజు కార్యం ఆరంభించే ముందు మేషరాశి వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే ప్రతి కార్యంలో సిద్ధి పొంది రాజమార్గంలో సఫలీకృతం అవుతారు అని చెప్పగలుగుతాం. తదుపరిది వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దూరపు బంధువుల నుండి శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలకు సంబంధించిన శ్రీకారం చుట్టే అవకాశం కనబడుతోంది. సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి. ప్రతి పనిలోని కించెంత జాప్యం జరిగినప్పటికీ కూడా ఈరోజు సాయంకాలం గల శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది. ట్రేడింగ్ చేసేవారికి, స్టీలు, సిమెంటు, ఐరన్ వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంచెం నష్టపోయే అవకాశం కనబడుతోంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత కొంచెం కోల్పోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకొని బయటికి కార్యసిద్ధికి కానీ బయలుదేరితే కార్యం సఫలీకృతమయ్యి ధనలాభంతో తిరిగి ఇంటికి రావడానికి సంపూర్ణ అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరిది మిథున రాశి. ఈ రాశివారు ద్విస్వభావం కలిగిన తత్వంతో చేసే ప్రతి పనిలోనూ కొంత నష్టపోవడము, నిందపాలు అవడము, కించింత అవమానకరమైన ఆలోచనతో మిమ్మల్ని దూషించడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం అవసరం పడుతుంది. ట్రేడింగ్లో, వ్యాపార రంగంలో, సినీ రంగంలో ఉన్నవారికి కొంత అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అదృష్టంతో పాటు అవమానం కూడా కొంత కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడడం అవసరం పడుతుంది. ఒకరోజు పోస్ట్పోన్ చేసిన తప్పులేదు, కానీ ఈరోజు తీసుకున్న నిర్ణయాలలో కొంత ఇబ్బంది కలిగే అవకాశం మిథున రాశి వారికి కనబడుతోంది. కార్యక్రమంలో నూతన ప్రారంభాలు ఏదైతే చేస్తున్నారో ఈరోజు ఆ కార్యక్రమాలను కొంచెం నిలిపివేసుకోగలిగితే బాగుంటుంది. అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, సంతకాలు విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించడం అవసరం పడుతుంది. ప్రయాణాలలో కూడాను
కొంత జాప్యం జరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారు ఈరోజు కార్యం ఆరంభించే ముందు గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి మంత్ర సాధన కానీ చేసుకుంటూ కార్యాన్ని ఆరంభించగలిగితే కార్యసిద్ధి పొందడమే కాదా విజయాన్ని కూడా పొందే అవకాశం, సంపూర్ణ బలము వస్తుందని చెప్పగలుగుతాం. తదుపరిది కర్కాటక రాశి. ఈ రాశి వారికి తాత ముత్తాల దగ్గర నుండి వచ్చే స్థిరాస్తి వ్యవహారం ఏదైతే ఉందో అందులో చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలలో శ్రీకారం చుట్టి కొంచెం గట్టిగా దాని మీద ప్రయత్నాలు చేయగలిగితే ఆ కాగితాలు కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. భూ సంబంధమైన వ్యాపార వ్యవహారాల వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా కనబడుతుంది. అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు, సంతకాలు పెట్టుకుని చక్కగా వ్యాపార వ్యవహారం నడుపుకోగలిగితే మంచి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ట్యుటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, ఐటీ రంగం వారికి మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా భూ సంబంధమైన వ్యాపారం చేసేవారికి లాభదాయకంగా కనబడుతోంది. ఈ రాశివారు ఈరోజు కార్యం ఆరంభించే ముందు గురుమంత్ర సాధన చేసుకుంటూ ఆరంభించగలిగితే ఆ గురు కటాక్షంతో సంపూర్ణ బలముతో కార్యసిద్ధి పొందడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాము. తదుపరిది సింహరాశి. సింహరాశి వారు సెల్ఫ్ మేడ్ మెన్, స్వతంత్ర భావాలతో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నంలో ఈరోజు కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. గర్వభంగం కలిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరమై ఉంది. ఈరోజు ప్రత్యేకించి స్త్రీలలో అహంభావం తగ్గించుకుని ప్రతి కార్యంలోని ఈరోజు కొంచెం తల వంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే నష్టపోకుండా పని సవ్యంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారం చేసేవారు, కొరియర్ ఇండస్ట్రీలో ఉన్నవారికి, సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి, సేవా దృక్పథంతో చేసే కార్యక్రమాల్లో ఉన్నవారికి కొంత అలసట, కొంత నిరుత్సాహంతో, మానసిక ఒత్తిడితో సాయంకాలం కల్లా బాధాకరమైన స్థితిలో మనోవేదనతో పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారు ఈరోజు సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం, సూర్య కవచం ఏదో ఒకటి చదువుకొని కార్యాన్ని ఆరంభించగలిగితే అన్ని దోషాలు పోయి రాజమార్గంలో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. తదుపరిది కన్యారాశి. ఈ రాశి వారికి ఆనందకరమైన జీవనంగా కనబడుతుంది. ఉదయం లేవగానే ఏదో ఒక శుభవార్త చెవిలో వినబడే అవకాశం కనబడుతుంది. రోజంతా ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి చేపట్టిన ప్రతి పనిలోని ఒక రకంగా శుభవార్తలాగే లాభదాయకంగా కూడా ఉంటుంది. ప్రత్యేకమైన బంధాలు, అనుబంధాలు, ప్రేమతత్వంతో కలిసివెలిసి ఉండే తత్వంతో చేసే పనులు అన్నింటిలోనూ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. సినీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, మీడియా రంగంలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రమోషన్స్, అంటే జీతంలోని లాభము, అదేవిధంగా టెక్నీషియన్స్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఇటువంటి వారందరికీ కూడా వాళ్ళు చేసే వ్యాపార వ్యవహారంలో లాభదాయకంగా ఉండడము. ఏదైనప్పటికీ కన్యారాశి వారికి ఈరోజు చాలా ఆనందకరమైన జీవనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళా ప్రత్యేకించి కార్యసిద్ధి పొందడానికి ఈరోజు కన్యారాశి వారు లక్ష్మీ గణపతి మంత్ర సాధన చేసుకుంటూ బయలుదేరగలిగితే ఉత్సాహంతో పాటు, ఆనందంతో పాటు, ధన లాభంతో సాయంకాలం కల్లా తిరిగి రావడానికి అవకాశం, సంపూర్ణ బలము
ఉందని చెప్పగలుగుతాం. తదుపరిది తులారాశి. ఈ తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కనబడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, షేర్స్, ట్రేడింగు, బ్యాంకింగ్ సెక్టర్లో చేసే ప్రయత్నాలలో సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతోంది. ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, వివాదాలు వచ్చినప్పటికీ దాన్ని అధిగమించి రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. పెండింగ్ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వ్యవహారము ఈరోజు చిక్కుముడి వదిలినట్టుగా వివరంగా వదిలి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఇంటి తగాదాల్లో ఉన్నవారు, భూతగాదంలో ఉన్నవారు కొంత మంచి మార్గంతో వారికి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఈరోజు మేనమామ గారి యొక్క ఆశీర్వచనం తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ప్రతి కార్యంలో సిద్ధి పొందే అవకాశం ఉంది. తులారాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ కార్యాన్ని ఆరంభించగలిగితే ఈరోజు సత్ఫలితాలు ఇంకా చూసే అవకాశం ఉంది. అద్భుతమైన ఫలితాలు వస్తూ లాభదాయకంగా ఉంటుందని చెప్పగలుగుతాం. తదుపరిది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు చాలా లాభదాయకంగా కనబడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి రూపాయికి రూపాయి లాభంతో బయటపడే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం వహించి బ్రోకరేజ్, లైజనింగ్ వర్క్స్ చేసేవారికి అద్భుతమైన లాభాలు కనబడుతున్నాయి. కొరియర్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీస్లో పనిచేసేవారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్పోర్టు, ట్రావెల్ ఏజెంట్స్, మోటార్ ఫీల్డ్లో వ్యాపారం చేసేవారికి కూడా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు మాత్రము తీసుకుంటున్న నిర్ణయాలలో ఒక పూట ఆగగలిగితే బాగుంటుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయాలలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి సంతకాలు పెట్టడం, అప్లికేషన్ నింపడం ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. మొత్తం అంతా చదువుకొని అప్పుడు సంతకం పెట్టగలిగితే కొంత అవకాశం, లాభం బాగుండే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. ప్రత్యేకించి ఈరోజు వృశ్చిక రాశి వారికి గురుమంత్ర సాధన చేసుకుంటూ కార్యాన్ని ఆరంభించగలిగితే సత్ఫలితాలతో పాటు రాజమార్గంలో ధనలాభం కూడా కలిగే అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పగలుగుతాను. తదుపరిది ధనుర్రాశి. ఈ రాశి వారు ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు మనసు, శరీరము, ఆలోచన ఏకాగ్రత చేసి చేయగలిగితే సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఈరోజు మనోవేదన, మానసిక ఒత్తిడి, కార్యం మీద ఇంట్రెస్టు లేకుండా జీవన విధానం గడపడానికి తగు విధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. రాహు యొక్క ప్రభావము, శని యొక్క ప్రభావము, కుజుడి యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద విపరీతంగా కనబడుతోంది. అంచేత మనోవేదన విపరీతంగా ఉంటుంది కాబట్టి తీసుకుంటున్న నిర్ణయాలను అధిగమించి ఒక మంచి మార్గంలో సత్ఫలితాలు రావడానికి వీరు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఈరోజు కార్యాలన్నీ కొంచెం డిలే చేసుకోగలిగితే బాగుంటుంది. నిర్ణయంలోని తప్పుడు నిర్ణయంగా వ్యవహరించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేయండి. ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యవహారాల్లో పురోగతి కనబడుతుంది అనుకుంటూ ఆగిపోవడానికి ఆఖరి నిమిషంలో ఆగిపోయే అవకాశము ఇవన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఆశాజనకంగా ఉందనుకుంటారు. ఫలితం మాత్రం మళ్ళా యథాస్థానంలో ఉంటుంది కాబట్టి అనవసరమైన డిప్రెషన్స్కి వెళ్ళకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండగలిగితే ఈ ఒక్కరోజు జాగ్రత్తగా వ్యవహరించగలిగితే రేపటి నుండి ఆనందకరమైన జీవితం గడిపే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఫైనాన్స్ రంగంలో
బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నవారికి లాభదాయకంగా కనబడుతోంది. ప్రయాణాలు మాత్రం చేసేటప్పుడు ఆలోచించుకుని బండి నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం పడుతుంది. కించింత దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉన్నది. కుజుడి యొక్క ప్రభావం ఈ రాశి మీద ప్రత్యేకంగా పడుతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉన్నది. ఈరోజు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వెళ్తే ఎటువంటి దోషం లేకుండా కార్యసిద్ధి పొందే అవకాశం ఉంది. వివాహ సంబంధమైన స్థితిలో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకండి. తర్వాత దూర బంధువుల నుండి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. విదేశీయానానికి చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవుతుంది. ప్రయాణాలు మాత్రం జాగ్రత్తగా చూసుకుని నడవడం, మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన రోజుగా చెప్పడానికి అవకాశం ఉంది. ఆర్థిక విషయంలోని మనకి ఎప్పుడో ఇస్తానన్న వారు ఈరోజు కొంత ధనాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి పెండింగ్ పేమెంట్స్ కొంత వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ రాశివారు అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందడానికి చండీ అమ్మవారి యొక్క మంత్రసాధన చేసుకోగలిగితే కార్యస్థితితో పాటు ధనలాభంతో ఈరోజు గడపడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపార వ్యవహారాలు, సముద్రం మీద చేసే వ్యాపారాలు, నీళ్లపై చేసే వ్యాపారాలలో ఫిషరీకి సంబంధించింది, ప్రాన్స్ సంబంధించింది, చెరువులు వాటి మీద చేసే వ్యాపారాల వాళ్ళకి మంచి లాభదాయకంగా కనబడుతోంది. స్టేషనరీ షాప్స్, ట్యుటోరియల్స్, కోచింగ్ సెంటర్స్, చదువుపై డబ్బు సంపాదించుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, వ్యాపార సంస్థలే ఉన్నాయో నడిపేవారికి ఈరోజు కొంత లాభదాయకంగా కనబడుతోంది. ట్రేడింగ్లో మాత్రం డబ్బులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. షేర్స్ వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం పడుతుంది. ఫైనాన్స్ రంగంలో, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి కొంత నష్టం కనబడుతోంది. స్నేహితుల ద్వారా శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. బంధువులతో కలిసి ఆనందకరంగా గడపడానికి అవకాశం కనబడుతోంది. ఈ రాశివారు ఈరోజు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ కార్యాన్ని ఆరంభించగలిగితే ఇంకొంచెం సత్ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పగలుగుతాం. తదుపరిది ఆఖరిది అయినటువంటి మీనరాశి. ఈ రాశివారు గురు కటాక్షం సంపూర్ణంగా ఈరోజు ఉన్నది. దక్షిణామూర్తి యొక్క అనుగ్రహంతో సత్ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. విద్యారంగంలో ఉన్న వారికి కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ గురు కటాక్షాన్ని పొంది ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అనవసరైన విషయాలలో జోక్యం చేసుకుని ముందుకు వెళ్ళాలని, మధ్యవర్తిత్వం వహించాలని చేసే ప్రయత్నాలలో నష్టపోయే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు ఏమి చేయకండి. భూ వివాద విషయంలో కొంత మార్పులు వచ్చి సెటిల్మెంట్లు అయ్యే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత లాభంగా కూడా ఉన్నది. ప్రత్యేకించి సినీ రంగం వారికి కొంత మానసిక ఒత్తిడి కనబడే అవకాశం కనబడుతోంది. డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, ప్రొడక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. యాక్టర్స్కి ప్రత్యేకించి ఈరోజంతా కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఏదైనప్పటికీ మీనరాశి వారు ఈరోజు ఉదయాన్నే లేచి ఒక గ్లాసుడు నీళ్ళు తాగి ప్రశాంతంగా తను చేయాలనుకున్న పనులన్నీ జాగ్రత్తగా కాగితం మీద రాసుకుని ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మతి మరుపుతో చాలా ఇంపార్టెంట్ అయిన పనిని మరిచిపోయి మిగిలిన అన్ని పనులు చేసి ఆఖరికి సాయంకాలం కల్లా మనోవేదన పొందే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేయాలనుకున్నా కాగితం మీద రాసుకొని జాగ్రత్తగా చేయగలిగితే సత్ఫలితాలు ఉండే అవకాశం సంపూర్ణంగా ఉన్నది. ఇది ఈనాటి రాశి ఫలాలు. రేపు మళ్ళీ కలుసుకుందాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.